వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 17 ఎంపీ సీట్లు వస్తేనే 6 గ్యారంటీల అమలు సాధ్యమని అన్నారు. గత పాలనలో కేసీఆర్ అడగలేదని ప్రధాని మోదీ ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు హామీలకు సీఎం రేవంత్ రెడ్డి ముడిపెట్టారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలిస్తుందన్న నమ్మకం లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తంగా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నిన్న ప్రశాంత్ రెడ్డి ఏమన్నారు, అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2004, 2009లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి 30 పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది. ఈరోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలట ఈ రాష్ట్రంలో. ఎందుకు ఇప్పుడు మళ్ళా సెంటర్ ఎందుకు లింక్ పెడుతున్నావు? అప్పుడు నువ్వు వద్దనే చేస్తా అన్నావు కదా. మరి పోనీ నేను అడుగుతున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే నువ్వు రాజీనామా చేసి బయట పోతావా? మరి ఎందుకంటే హామీలు అమలు చేయవనిగా నువ్వు అన్నదాని ప్రకారము కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే హామీలు అమలవుతాయి అంటున్నావు కదా. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నువ్వు హామీలు అమలు చేయవన్నట్టే కదా. మనప్పుడు రాజీనామా చేసి బయట పోతావా? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపిస్తేనే తెలంగాణకి ఇచ్చిన హామీలు అమలవుతాయని, ఇక్కడ హామీలకి, ఇక్కడ 6 గ్యారంటీలకి, 17 ఎంపీ సీట్లకి కాంగ్రెస్ గెలుపుకు ముడిపెట్టాం, సరైనదైనా? ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్ గారు, మిత్రుడు గుడ్ మార్నింగ్ మల్లన్నకు కూడా. ఇప్పుడు ఏంటంటే స్టేట్మెంట్స్ ను సరిగ్గా అర్థం చేసుకోకనా లేకపోతే కొంచెం తొందరపడుతుండ్రు మిత్రులు అనేది నాకున్న సమాచారం. ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే ఏ విధంగా జరిగేది, రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ ఉంటే ఎట్లా కొట్లాట అయిందో మీరు చూసింది. సో ఆ పరిస్థితి కాకుండా మాకు మరిన్ని సీట్లు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్ గా వారు అడిగిన ఆ నేపథ్యమే తప్పితే 17 వస్తేనే చేస్తాము, 17 ఇస్తేనే చేస్తారు అనేది కాదు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంకా ఎలక్షన్ కోడ్ అయితే ఎంటర్ కాలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 అంశాల్లో ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగింది. బడ్జెట్ వచ్చిన తర్వాత బడ్జెట్ లో మీరు చూడండి, మహాలక్ష్మి కానీ లేకపోతే ఇతరత్ర రైతు రుణమాఫీకి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి. కాకపోతే ఆర్థిక అంశాలు మాత్రమే తెర మీదకి తెచ్చి ఈ రోజు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి చేస్తామా లేదా, చేయగలమా లేదా అనే ఒక చర్చ ఈ రోజు విపక్ష నాయకులు తీసుకురావడం అనేది ఒక విడ్డూరమైన పరిస్థితి. నిన్నటికి నిన్న మనోడు ఎవరు కడియం శ్రీహరి గారు, తర్వాత రాజసింగ్ గారు, ఇప్పుడు మనోడు రాజీనామా చెయ్యి. ఇది ఏ తరహా రాజనీతి ఇది? అంటే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నాక మీరు జీర్ణించుకోలేని స్థితి. మొన్న కేటీఆర్ అయితే ఏకంగా తొందరలోనే కేసీఆర్ ను సీఎం గా తెచ్చుకుందాం మేము అంగట్ల సరుకు మాదిరిగా. అంటే ఇవన్నీ కూడా ఒక అసహనపు ఛాయలు తప్పితే దాంట్లో పెద్దగా మనం రాజనీతిని విశ్లేషించేది కూడా నాకు తెలిసి అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 2 అంశాలు మీకు స్పష్టం చేస్తా. అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో రైతు భరోసా అది కూడా ఇప్పుడు
ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతుంది. వాళ్ళు అట్లా ఎప్పుడు చేసిండ్రో అట్లనే ఇప్పుడు జరుగుతున్నది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే రైతు భరోసా జరగట్లేదని చెప్పి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడేది తప్పితే మరొకటి కాదు. రెండవది, ఇంకా ఏ పథకాల అమలులో సమస్యలు వస్తున్నాయి, సమస్యలు ఉంటాయని చెప్పి బీఆర్ఎస్ మిత్రులు చేస్తుండ్రు అసలు వ్యాఖ్యలు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 100 రోజుల్లో ఇచ్చే 6 గ్యారెంటీలే, మేనిఫెస్టో అంశాలు చాలా ఉన్నాయి, వాటిని కొంచెం చదవండి. చాలా లోతైన విశ్లేషణ ఉంది. ఇప్పుడు నిన్నటికి నిన్న ఆరోగ్య శాఖలో భర్తీలకు సంబంధించి వాళ్ళు అంతా తెచ్చి అది ప్రకటించడానికి కూడా మొహమాట పడ్డాం. ఏది ఆల్మోస్ట్ ఆల్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వ్యవహారంలో మేము రాగానే డిస్క్లోజ్ చేసి ఇట్లా ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాల పండుగ మాదిరిగా చేసింది కదా నిన్న. రేపు టీఎస్పీఎస్సీ అయిపోయిన తర్వాత టీఎస్పీఎస్సీతో నియామకాలు చేసేవి కొన్ని అయితే డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్స్ కూడా ఉంటాయి. సేమ్ టైం టీఎస్పీఎస్సీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇంకొక పార్షియల్ గా ఒక 5 మెంబర్ కమిటీ మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా నిర్మాణాత్మకమైన ఒక అడుగులు వేస్తున్న క్రమంలోనే వాళ్ళు సూచనలు మంచి చేయాల్సింది. 9.5 years గవర్నెన్స్ లో ఉన్నారు, వాళ్ళు చేయలేనివన్నీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం. ఏదైతే భరోసా వాళ్ళు ఇవ్వలేకపోయినరో, వాళ్ళని ఎందుకు ప్రజలు తిరస్కరించిండ్రో ఆ అంశాలకు సంబంధించి మాకు కూడా ఉంటాయి. కానీ కేంద్ర ఎన్నికలు కూడా సమీపిస్తున్న క్రమంలో ఇప్పుడు ఎందుకు ఒక మాట అనుకుందాం, బీఆర్ఎస్ కు ఎంపీలో బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే కేంద్రంలో అదనంగా వచ్చేది ఏంది? బీఆర్ఎస్ బీజేపీ అగ్రిమెంట్ లో భాగంగానే కదా ఎమ్మెల్యే మీకు ఎంపీ మాకు అని చెప్పాలి అనుకున్నది. అందుకనే మీకు బీజేపీ దూకుడు పెంచింది. దానికి కారణం ఏంటి? మాకు ఎట్లయినా టీఆర్ఎస్ సహకరిస్తుందనే ఉద్దేశంతోనే ఆలోచన అయి ఉంటది. ఈ రోజు మరి కేసీఆర్ గారు వస్తుండ్రో లేదో తెలియదు, అంటే ఏదో మెసేజ్ ఇచ్చిందని చూస్తున్నా కానీ ఒక రెండు నెలలు దాటేంత వరకు కూడా ఇలా అసలు ప్రధాన నాయకుని యొక్క నిర్దేశకత్వమే కనిపించలేదు. అంత ఆయన తర్వాత ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు చేసే కామెంట్స్ అన్ని కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకే తెచ్చినాయి. కాబట్టి ప్రభుత్వాన్ని వాళ్ళు కోల్పోయినప్పుడు, ప్రభుత్వం వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేవి కొంత సర్దుబాటు అయితే, సర్దుబాటులో కూడా అమలుకు సంబంధించిన చర్చలు ఉన్నాయి. రేపు ఇండ్లకు సంబంధించి కూడా 5 లక్షల రూపాయల బడ్జెట్ లో పెడుతున్నాం. డెఫినెట్ గా బడ్జెటరీ అలొకేషనే ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి, అంటే కేంద్రంలో మాకు కూడా అధికారంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు చేయమని చెప్పడం కూడా తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారని నా యొక్క అభిప్రాయం. అంటే మీకు ఓటు వేయమని కాంగ్రెస్ పార్టీని ఆదరించమని కోరడం వేరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ హామీలు అమలవుతాయని చెప్పడం వేరు. ఈ రెండింటికి కొంత తేడా ఉంది. ఇంత కలిసి ఉంటేనే ఇప్పుడు నాకు తెలిసి అయితే నేను ఇప్పటికీ కూడా నేనేం డౌట్ కూడా లేదు, బీఆర్ఎస్ బీజేపీ అనే ఇంటర్నల్ ఫ్రెండ్లీ పార్టీస్ అని మాకు ఇప్పుడు ఇండియా కూటమిలో లేరు, వారు ఎన్డీఏ కూటమిలో లేరు. అయినప్పటికి కూడా అండర్స్టాండింగ్ తో ఉన్నారు. జగన్ గారైనా వారైనా ఇంకా కొంతమంది ఇప్పుడు మొన్నటి దానికి నితీష్ కుమార్ ఇటుండటి వెళ్ళిపోయింది. మనకున్న స్పష్టమైన అంచనా కదా. అలాంటప్పుడే కేంద్రం రాష్ట్రానికి నిధులు వేయలే. ఒక 3-4 వేల కొన్ని విషయాలు తెలిస్తే విస్తుపోతున్నాం ఇక్కడ. అంటే ఏంది, ఢిల్లీ నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎందుకు తాత్సారం చేసిండ్రు, లేకపోతే ఉద్దేశపూర్వకంగా డిలే చేసిండ్రా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ఇక్కడ డిపార్ట్మెంట్స్ కనుక కన్సర్న్ అయితే చాలా ఆర్థిక అంశాల్లో తోడ్పాటు అందించే అవకాశం ఉన్న వారు రిజెక్ట్ చేసింది. అయినప్పుడు కూడా వాళ్ళు ప్రేమతో బీజేపీ కూడా ఇచ్చింది ఏం లేదు. సరే, ఇప్పుడు బీజేపీ మిత్రులు ఇక్కడ లేరు, కానీ ఇప్పుడు మేము పోరాడతాం. డెఫినెట్ గా పోరాడడానికి బలం ఉండాలంటే కూడా ఎంపీస్ ఉంటే మరింత ఇక్కడ పార్లమెంట్ లో మా కొట్లాట బీజేపీ మీద ఉన్నట్టు బీఆర్ఎస్ ఉండదు కదా. వాళ్ళు రమ్మంటే ఇమీడియట్ గా వచ్చేస్తారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేయమంటే మాకు సపోర్ట్ చేస్తారు, బీజేపీకి సపోర్ట్ చేయమంటే, అంటే రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మద్దతులు ఉంటాయి బీఆర్ఎస్. అలాంటప్పుడు ఎందుకు వారికి అవసరం ఏమున్నది అన్నట్టుగానే ప్రజలు కూడా ఉన్నారు అనుకోండి. బట్ మీరు గయ్యి వస్తేనే చేస్తారా, ఎంపీలు వస్తేనే చేస్తారా? ఏ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మోడీ గారికి ఎంత వ్యతిరేకంగా పోరాడుతున్నదో గతంలో కేసీఆర్ గారికి కూడా అంతే వ్యతిరేకంగా పోరాడింది. డెఫినెట్ గా రేపు ప్రజల కోసం అసలు పథకాల అమలుకు సంబంధించి అనుమానాలే వద్దని పదే చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు పథకాలకు 6 గ్యారెంటీ లింక్ పెట్టి రాజకీయాలు చేస్తున్న వైనం చూస్తే కొంత విడ్డూరం అనిపిస్తుంది. రైట్. మల్లయ్య యాదవ్ గారు, ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదేమో, అసలు అమలుకు పథకాలకు లింక్ లేదు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి 2004-2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి అంటున్నారు దయాకర్ గారు. ఇప్పుడు వారు మాట్లాడింది తెలుగులోనే, మేము కూడా తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రమే తెలుగు భాష. మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ భాషనే జనాలకి ఏం అర్థమవుతుందో అదే చెప్తూ ఉన్నాం. వాళ్ళు దాన్ని అట్లా కాదు ఇట్లా అర్థం చేసుకోవాలని చెప్పేసి అని అంటే ఎట్లా?
ఇప్పుడు ఆ రోజు మామూలుగా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో రావడానికి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి అధికారం అవకాశం ఇచ్చారు. కారణం ఏంటి? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు వీళ్ళ మీద విశ్వాసంతో అధికారం అప్పచెప్తే వీళ్ళు చేసే పనులని, ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ మళ్ళీ కేంద్రంలో కూడా మాకు ఓటేయండి అని చెప్పేసి అని అడగటం వేరు. కానీ కేంద్రంలో అధికారం ఏర్పడితేనే మేము ఇచ్చిన హామీలనే నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వేయండి అని అంటే ఓటర్ని ఏ రకంగా ప్రభావితం చేద్దామని చెప్పేసి అన్న ఆలోచన ఉంది. ఓటర్ని ప్రభావితం చేయటం కాదు. అంటే మీరు వేస్తేనే మామూలుగా అయితే లేకపోతే లేదు అనే ఒక రకమైన భ్రమను కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాలలో, ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్న విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. మేమంటున్నాం ఆ రోజు మామూలుగా మీకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఉన్న పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది అని తెలియదు. ఒక ప్రతిపక్ష నేతగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మరి హామీలు ఇయ్యటం అనేది ఇచ్చి మీరు ఈరోజు మామూలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలకే పాల్పడుతున్నారు. ఏకంగా ఓటర్ని మీరు ఇట్లా వేస్తేనే అనేది గ్రామాలలో చూస్తున్నాం. విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఆస్తులు ధ్వంసం జరుగుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుల మీద, ఇళ్ల మీద పోయి దాడులు చేస్తూ ఉన్నారు. రకరకాలమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే భయభ్రాంతులు చేసి ఓటేపించుకోవాలని ఒక ఆలోచన జరుగుతూ ఉంది. కొత్త కమిటీల పేరు మీద మామూలుగా మేము అప్రూవ్ చేసిన వాళ్ళకి ఈ పథకాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. 200 యూనిట్ల బిల్లు కట్టడానికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎన్నికల ప్రచారంలోనే నవంబర్ బిల్లు ఎవరు కట్టకండి, వచ్చి అడిగితే సోనియా గాంధీకి పంపించండి అని చెప్పి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి ఇంతవరకు వాటిని మాఫీ చేయలే, ఇంతవరకు కట్టించుకోవడం మానేయలే. మేము దిగిపోయేటప్పుడు ఆల్రెడీ రైతు బంధు వేయడానికి కావాల్సిన నిధుల్ని సమకూరిస్తే ఎన్నికల కమిషన్ల దగ్గర, కోర్టుల దగ్గర తిరిగేసి ఆపేసారు. 7,700 కోట్ల రూపాయలు మేము రైతు బంధు కోసం పెడితే, ఆ కారుకు సంబంధించిన పైసలు పెడితే ఇంతవరకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు మించి వేయలే. మేము వేస్తున్నాం మీరు చూడండి అంటున్నారు. అడిగేటోళ్ళనేమో చెప్పుతోని కొట్టురు అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ మామూలుగా ప్రభుత్వం? మేము ఏమంటున్నాం, మామూలుగా కడియం శ్రీహరి గారు, కేటీఆర్ గారు మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు దయాకరణ చెప్తున్నాడు. ఏమని మారుస్తారని? అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వంలో 3-4 ముఖ్యమంత్రులు మారిన చరిత్ర మీకు ఉంది కదా. ఓకే, చరిత్ర ఉన్నప్పటికీ 6 నెలల్లో సీఎం కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని అనటం, 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇందులో అసమ్మతులు ఢిల్లీలో పోవటం, మొకాములు పెట్టడం, ఉన్న నేతని మామూలుగా కాలుబట్టి గుంజటం అనేది కాంగ్రెస్ మొదటి నుంచి వెనత పెట్టిన విద్య. ఆ క్రమంలోనే రేపు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. వీళ్ళు సీటుని కాపాడుకోవడానికే సరిపోతుంది తప్ప ప్రజాపాలన మీద కనీసం శ్రద్ధ కూడా చూపించలేరు, ఆసక్తి పెట్టలేరు. దాని మీద కనీసం మామూలుగా వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరు. రేపు గందరగోళం అయ్యే పరిస్థితి ఉంది అనేది రాజకీయంగా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కడియం గారు మాట్లాడిరేమో. ఓకే, అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండదు, మధ్యలోనే పడిపోతుందన్న అంచనాతో ఉందా? ప్రజలకు కూడా ఉంది, మా ఒక్కళ్ళకి కాదు, ప్రజలకు కూడా ఉన్న అభిప్రాయమే. ఓకే, ఇప్పుడు మా దాంట్లో నుంచి కూడా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని ఎన్నో రకాలుగా ఊహాగానాలతో మాకు టచ్ లో ఉన్నారని చెప్పేసి ఎంతమంది ఎన్ని సందర్భాలలో చెప్పారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. ఈ రోజు మేము ఏమంటున్నాం, పార్టీకి చెందిన శాసనసభ్యులు ఇప్పుడు దాదాపు అఫీషియల్ గా ఒక 6 కలిశారు. మరి కారణాలు చెప్పినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ 14 మంది టచ్ లో ఉన్నారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది, 26 మంది టచ్ లో ఉన్నారని మరో వర్గం ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా కానీ, శాసనసభ్యులు కానీ, మండలి వాళ్ళు కానీ, ముఖ్యమంత్రిని కలవటం అనేది నిధుల గురించి కానీ, నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ, ఇతరత్ర విషయాల గురించి కానీ కలవటం అనేది ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియనే. అందులో మామూలుగా రాజకీయంగా ఏదో కలవంగానే పార్టీలు మారుతారనో ఇంకోటానని కాదు, వాళ్ళు ఎన్కరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక కలవంగానే మామూలుగా మాకేదో సంకేతాలు వచ్చినాయి, మాతో కలిసిపోతున్నాడు అది అనే ఒక అభిప్రాయం. బట్ ఆడ ప్రజలు ఓట్లేసి ఇంకా 2 నెలలు కాలేదు, 2 నెలలు పూర్తి కాకముందే మేము అటు మారుతాం ఇటు మారుతామని చెప్పి అనే పరిస్థితి ఈ రోజు ఏ నాయకుడికి లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏం జరగలేదని ఉరుకుతారు. అవసరమే ఉన్నది. ఇవాళ అధికారంలో ఉన్నాడు 2 నెలల మామూలుగా ఏమన్నా నిధులు తీసుకొచ్చి. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ చేర్చుకుంది. ఇప్పుడు అదే తరహా వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపబోతుందంటూ బాగా పొలిటికల్ సర్కిల్స్ ఒక చర్చ జరుగుతుంది. ఆ రోజు ప్రజలు 300-200 శాసనసభ వర్గం మొత్తం విలీనానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. వాస్తవమే. ఆ రోజున్న పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి మీరందరూ కూడా మద్దతుగా ఉంటేనే రేపు అభివృద్ధికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా ఒత్తిడి చేసి అక్కడ ప్రజా మద్దతు కలిగిన నాయకులకు ఓట్లు ఇచ్చినాం కాబట్టి మీరు ఈ రోజు మామూలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ అభివృద్ధి కోసం కానీ టీఆర్ఎస్లకు వెళ్ళమని చెప్పేసి ప్రజాప్రతినిధులకు చెప్పారు. వాళ్ళ సలహాలు సూచనల మేరకు కాంగ్రెస్ లోకి వెళ్ళాలనుకున్న కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు సేమ్ మీరు చెప్పిన రీజన్ చెప్తారు మళ్ళీ.
అంటే డెఫినెట్గా చెప్పడానికి అదే దొరుకుతుంది. కానీ ఇక్కడ మామూలుగా హైదరాబాద్ నగరవాసులు ఏదైతే మంచి తీర్పు ఇచ్చారో ఆ తీర్పు మేము ఇయ్యలేకపోయినాం అనేది గ్రామాలలో ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. జరిగిన అభివృద్ధిని వాళ్ళు కళ్ళారా చూసి ఈ రోజు పట్టం కట్టిరు, మేము నష్టం చేసినామని అనేది ఒక చర్చ ఈ రోజు గ్రామీణ వాతావరణంలో ఉన్న ఓటర్లలో జరుగుతూ ఉంది, నాయకులలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నోళ్ళు హ్యాపీగా మామూలుగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది చర్చ జరుగుతూ ఉంది. రైట్. దయాకర్ గారు, 6 నెలల్లో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారనో లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండే గ్యారంటీ లేదా అనటం కేవలం బీఆర్ఎస్ అంచనా కాదు, ప్రజల అంచనా. ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపు పదవులు కాపాడుకునే రాజకీయం నడుస్తుంది కానీ ప్రజాపాలనను క్రమక్రమంగా పడకేస్తున్నారు. అందుకే ఈ కామెంట్స్ చేస్తున్నాం అంటున్నారు మల్ల యాదవ్ గారు. అది వాళ్ళ యొక్క ఆలోచన కావచ్చు కాక, ప్రజలంటే వాళ్ళ ప్రజలని వీళ్ళ ప్రజలని ఏమి ఉండరు కదా, ఎవరు ప్రజలు దీన్ని అనుకుంటుండ్రు అనేది దానికి ప్రజలకు పోయడం ద్వారా ప్రజల తీర్పును కూడా అగౌరవపరిచింది అనేది కదా విమర్శ కేటీఆర్ గారు. తొందరలోనే కేసీఆర్ గారిని సీఎం గా తెచ్చుకుందాం, ఊరిని ఇది కింగ్డమ్ మళ్ళీ తీసుకొచ్చి రాజరికం ఏది పాత రాజుని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి దానికో వ్యవస్థ ఉన్నది, దానికో లెక్క ఉన్నది. అది ఒక అంచనా. ఒకవేళ ఒక మాట అనుకుందాం ఇక్కడ, సరే అనొచ్చు కూడా, వాళ్ళే ప్రభుత్వాన్ని మార్చే స్థితే గనక ఉంటే వాళ్ళ పరిస్థితిని మేము అంచనా వేయలేమా? వాళ్ళనేం ప్రభుత్వం చేయలేదా? మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆ అనుమానాలను తావు తెచ్చినప్పుడు నేను అలర్ట్గా ఉండాల్సి వస్తుంది కదా. ఎవరైనా ఏదేని రూపంలో ప్రభుత్వానికి ముప్పు తెచ్చే పరిస్థితి ఉంటే మేము ప్రభుత్వం వాళ్ళు చేసే పని చేయలేమా అంటున్నా. చేస్తే ఏమైతుంది అప్పుడు? కాబట్టి అదంతా కూడా ఉత్త ప్రేలాపనల కొరకు చేసే ఏమంటారు ఒక తాత్కాలిక స్టేట్మెంట్స్ గా ఉపయోగపడుతుంది, కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా లేదని చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక్క 4 ఎమ్మెల్యేలు వచ్చి మాకు ప్రోటోకాల్ ఇష్యూస్ లో సమస్య అవుతున్నది, మాకు కొంచెం సహకరించాల్సిన అవసరం ఉంది, డిపార్ట్మెంటల్ కూడా ఇబ్బందులు అయితే కలిస్తేనే వాళ్ళు ఉలిక్కిపడి 4 ఎమ్మెల్యేలు పోతారా ఏందని చెప్పేసి వాళ్ళ మీద ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టిస్తారు. మేము ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణలో భాగంగా ముఖ్యమంత్రిని ఎవరైనా కలిసే ఒక కల్చర్ ను తీసుకొస్తున్నాం తప్పితే ఒకవేళ బీఆర్ఎస్ చేసినట్టే చేయాలంటే ఎంత అది పెద్ద సమస్యనా సతీష్ గారు? కానీ చాలా మంది టచ్ లో ఉన్నారని ప్రచారం అయితే జరుగుతుంది కదా. సవితేందర్ రెడ్డి నుంచి చాలా ఉండాలి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారితో అందరూ టచ్ లో ఉండాలి. కేసీఆర్ గారు కూడా టచ్ లో ఉండాల్సిందే. ఓకే, మీరు ప్రజల కోసం ఉండాల్సిందే, ప్రజా సమస్యల కొరకు కొట్లాడాల్సిందే. ఆ విషయంలో టచ్ లో ఉండటంలో 2 అర్థాలు ఉన్నాయి. ఈ టచ్ లో ఉండటం వేరు, అఫీషియల్ గా లేదు కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకునే కోరికను బయట పెట్టడం వేరు. అంటే టచ్ లో ఉంటే, టచ్ చేస్తే టచ్ లో ఉండేది వేరుంటది, టచ్ చేయకుండా టచ్ లో ఉండేది వేరుంటది. అర్థమైంది అనుకుంటా అంతర్సూత్రం. మీరు గనక అలాంటి పిచ్చి ప్రయత్నాలు గనక ఎవరైనా చేస్తే దానికి నేను చెప్పింది కదా కూడా, నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏం చేస్తే తర్వాత ప్రజలు ఏం చేసిండ్రో ప్రజాక్షేత్రంలో అని. ఇది ఇంత మీరు ఒక మాట ఆలోచించండి. మల్లయ్య గారు ఓడిపోయిండ్రంటే ఏం తప్పు చేసి ఓడిపోయింది చెప్పండి నాకు? కోదాడలో మా పద్మావతి గారు అఫ్ కోర్స్ ఎప్పుడు వారు ప్రజల్లో ఉండవచ్చు, వారు ప్రజల కోసం చేసి ఎందుకు ఓడిపోయినరు? ప్రజా తీర్పు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకోవాలనుకున్నది కాబట్టి అంత బలమైన ఆర్థిక శక్తిగా ఉన్న కేసీఆర్ గారిని ప్రజలు తిరస్కరించడానికి కారణం ఏందో అవి వెతకకుండా మేము వచ్చిన ప్రభుత్వాన్ని ఇది చేస్తాం అది చేస్తాం అని అంటే ప్రజలు ఎందుకు నిజంగా? ఇప్పుడు నా లాంటి వాని కూడా ఒక సందర్భంలో సమస్య ఉంటుండే, మనం ప్రైవేట్ డిస్కషన్స్ లో ఈ కేసీఆర్ కొట్టాలంటే ఇంత సామర్థ్యం అవసరం, ఇంత సామర్థ్యం అంటే ప్రజలు తలుసుకుంటే ఒక వేలితో ఇట్లా జరపగలరు. అంటే దయాకర్ గారు ఓకే అంశాలు ఓకే. అంటే ఇందాక మీరు అన్నారు తప్పుగా అర్థం చేసుకున్నారు అని. అంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తేనే తెలంగాణలో హామీలు అమలవుతాయంటే ఖచ్చితంగా వెంటనే తలెత్తే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత స్థాయిలో అధికారం చేజిక్కించుకునే స్థాయిలో సీట్లు రాకపోతే, అధికారంలోకి రాకపోతే ఇక్కడ హామీల అమలు కష్టమని చెప్పడం కూడా ఉంది కదా అందులో. అది దట్స్ వాట్ నేను ముందే అందుకనే చెప్పిన. హామీలు 6 గ్యారంటీల అమలు కానీ హామీల అమలు కానీ స్టేట్ రెవెన్యూస్ మనకు మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఒకటేసారి ఉన్న పలంగా ఒక 3-4 నెలలకు ఉపయోగపడే డబ్బుల్ని ఎట్టేటి ఇసిరేసిండ్రో తెలుసు. ఇప్పుడు అవి చెప్తే ప్రజలకు బడ్జెట్ మన దగ్గర లేదు అంటే ఒక అసహనం ఉంటది. ఎందుకు? అరే డబ్బులు లేవట అని ఇప్పటికి మొన్నటిదానికి రిచెస్ట్ స్టేట్ అని
మభ్యపెట్టిన కేసీఆర్ గారిని ఇప్పుడు మేము నిజాలు చెప్పకుండా ఉండలేము కదా. అప్పుల విషయం అంతా కూడా రేపు అప్పులే ఉంటుందా, రేపు ఏ విధంగా ఆర్థిక శక్తిగా మారుతుందో మేము ప్లాన్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు రఘురామ్ రాజన్ గారు వచ్చి ఎందుకు చేసిండ్రు, ఏం తక్కువ ఉన్నాయి? పోయినసారి 2,59,000 crores ఉంది రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. ఇలా దాన్ని 2,80,000 కోట్ల వరకు కూడా పెంచుకునే అవసరం ఉంది. నిజంగా ఆర్థిక దుబారా అవినీతిని అరికడితే నేను అనుకుంటే 75,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు పెంచొచ్చు రెవెన్యూ. కానీ వాళ్ళు సంపద సృష్టి వైపు లేదు. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు సరే మేము మళ్ళీ అది బడ్జెట్ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా చెప్పేది ఉంటది, కానీ 3,00,000 కోట్ల రెవెన్యూస్ దాటాలి ఇప్పటికే. వాళ్ళు ఓన్లీ ఆ సంపదను పెట్టడము ఖర్చు అనేది ఎక్కడ పెట్టిండ్రంటే ఏమంటారు క్రియేషన్, ఎక్కడైతే సంపద సృష్టి జరగదో అక్కడ పెట్టింది కాబట్టి సమస్య వస్తున్నది. ఇప్పుడు దాన్ని పెంచడం ఒక ఎత్తు, ఇప్పుడు దాన్ని ఒక దయాకర్ గారు మీ లెక్కలు మీకు ఉండొచ్చు, కానీ ప్రజలు ఏమి ఎదురు చూస్తారు? 6 గ్యారంటీలను 100 రోజులు అమలు పరుస్తామన్నారు. అమలు పరచకపోతే ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ వస్తుంది, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తాయి. లేదు మీరు అంటున్నారు 6 గ్యారంటీలు కాకుండా మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చాము అని. ఆ హామీల అమలుకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకు ఉంటూనే ఉంటుంది కదా సతీష్ భాయ్. 100 రోజులు కాకముందే ఎందుకు వస్తున్నది కోయిల? ఓకే, అసలు కావని వీళ్ళు చెప్పి వీళ్ళు కాకిలాగా అరుచుడు ఎందుకు? కావు అవి చెయ్యలేరు. అవి చూసినావా, వాళ్ళు కేంద్రం ఇస్తేనే ఇస్తారట. మేము ఇచ్చిన హామీలకు సంబంధించిన అంశంలో బడ్జెట్ సపోర్ట్ చేస్తుంది, మనం అరేంజ్ చేసుకోవచ్చు ఏ విధంగా అనే దగ్గర మాకు ఒక అవగాహన ఉన్నది. కానీ రాజకీయంగా మరింత బలపడితే కేంద్రం కూడా ఎందుకు మా మాట వినదో చెప్తాం, మీరు సహకరించండి అని ఓటర్లను ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా మేము అర్జీ పెట్టుకోవద్దంటే ఇక ప్రజలకు దూరం కావాలన్నా, ఓన్లీ పరిపాలనకి పరిమితంగా ఈ ఫామ్ హౌస్లలో లేకపోతే ముఖ్యమంత్రి నివాసాలకు. ఇంకా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు పరుస్తా ఉన్నారు. కోయిల్ ఎందుకు ముందే కూస్తుంది? ఇంకా 100 రోజులు అవ్వలేదు కదా, ఆల్రెడీ ఒక 2 హామీలు అమలు పరిచాము, మిగతా 4 హామీలకు సంబంధించి మొత్తం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక 6 గ్యారెంటీల్లో 2 హామీల అమలుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన ఉండబోతుంది అంటున్నారు. అంటే యుద్ధ ప్రాతిపదికన 100 రోజులలో చేయగలిగిన వాళ్ళ హామీలు ఏంటి? ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అన్నారు. అది యుద్ధ ప్రాతిపదికన అప్పుడు కొద్దిగా ఇచ్చేది కాదుగా. ఎట్ ఏ టైం ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళకి 4,000 రూపాయలు ఇవ్వాల్సిందే కదా పెన్షన్. 2,500 రూపాయలు మహిళలకు ఏదైతే చెప్పారో అది యుద్ధ ప్రాతిపదికన చేసేది కాదు, వెంటనే చేయాల్సిన పని కదా. 200 యూనిట్లకు రుణమాఫీ అనేది మామూలుగా వెంటనే చేయాల్సిందే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి తీసుకోవాల్సిన నిర్ణయం కదా, యుద్ధ ప్రాతిపదికన జరిగేది కాదు కదా. రైతు బంధుకి 7,700 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ నిల్వ ఉంచి వేస్తామన్న వాటిని ఆపిన వీళ్ళు మరి వచ్చిన వెంటనే యథావిధిగా వేయాలి కదా. ఎన్నికలు అయిపోయిన వెంటనే మామూలుగా కాల్ ప్రకారం ఇంతవరకు ఆ డబ్బులు ఎందుకు రైతు బంధు అందట్లేదు? ఈ రకమైన సమస్యలు వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చట్లేదు. వాటి మీద దృష్టి పెట్టకుండా కాలయాపన చేయడానికి అప్లికేషన్ల పేరు మీద కొంత, ఎన్నికల పేరు మీద కొంత కాలయాపన చేసి ఈ రోజు మామూలుగా మీరు మాకు వాళ్ళు చెప్పిన 100 రోజులు గడువు అంటే మార్చి 16 వరకు ఉంది. ఈ లోపల మొదలవుతుంది. ఈ లోపల ఎన్నికల కోడ్ వస్తుంది, పార్లమెంట్ కు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము చేయలేమని చెప్పేసి చేతులు దులిపేసి కాలయాపన చేసి మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మాకు ఇవ్వలేదు కదా, ఆడ కేంద్రంలో అధికారం లేదు కదా అని చెప్పే ప్రయత్నం జరగబోతా ఉంది. ఈ ప్రయత్నం కోసమే వీళ్ళు ఒక ఆటలు ఆడుతూ ఉన్నారు. కాలయాపన చేసే అవసరం ఏమున్నది? ఈ రోజు మీకు మామూలుగా సెంట్రిక్ గా ఈ పాపులేషన్ ఏంటిది, ఎవరు బిఎల్ఓ కింద ఉన్నారు, ఎవరు అర్హులు దేనికి అనే విషయాలకు సంబంధించిన ఒక సమగ్రమైన సమాచారం ఉన్న తర్వాత వాటిని పరిశీలించి వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న మీరు కాలయాపన చేయడానికి అప్లికేషన్లో దేనికోసం ఏ అప్లికేషన్ తీసుకుంటారో లేదు. ఏంటంటే ఒక భ్రమను కల్పించి మామూలుగా రేపేదో జరగబోతుంది. ప్రతిపక్షంగా అడిగే బాధ్యత ఈసారి మీకు ఇచ్చారు కాబట్టి మీరు ఎత్తు చూపొచ్చు, మీడియాగా మేము కూడా దాన్ని క్వశ్చన్ చేస్తాం. అద్దంకి దయాకర్ గారు లాంటి నేతలు దాన్ని కొంచెం పాజిటివ్ వేలను తీసుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన 100 రోజుల గడువు పూర్తి అవ్వడానికి ఇంకా సమయం ఉంది. మార్చి 16 డెడ్ లైన్. ఇక ఈ ఫిబ్రవరి 6కి 2 నెలలు కంప్లీట్ అవుతాయి. అవును, రేపు మామూలుగా ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల క్రమం నడుస్తుంది కాబట్టి ఈ లోపల మేము పలానా డేట్ నుంచి చేస్తామని చెప్పేసి మీరు జీవో ఇష్యూ చేయొచ్చు, ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ఇచ్చిన హామీల ప్రకారం 100 రోజులలో మేము హామీలు ఎట్లయితే చేస్తామని ఎన్నికల ఈ రోజు అధికారంలో ఉన్నారు కదా, మీరు చేసేయచ్చు కదా. అంటే దయాకర్ గారు ఎన్నికల కోడ్ రాబోతుంది కాబట్టి దాన్ని ఇంకా సాగ్గా చూపించి ఈ హామీల అమలును పక్కన పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. అందుకే దానికంటే ముందే విశ్వస్త ప్రకటన చేయాలంటున్నారు. ఇప్పుడు వారెందుకు ముందుకు కోయిల కూస్తుందో వారిని అడగరా? అకార్డింగ్ టు షెడ్యూల్ ఫిబ్రవరి ఎందుకు వస్తాయి ఎలక్షన్స్? కావాల్సింది ఏప్రిల్ మే నెలల్లో కదా. అంటే వీళ్ళకి ముందే తెలుసు ఆ సమాచారం.
ఇది Already ఇప్పుడు ఎన్నికల వాళ్ళు కమిషన్ అంటే చేసేది వాళ్ళ ఉన్నారు కదా, సెంట్రల్ అడ్వాన్స్ ఎన్నికల కమిషన్ ఏంటంటే నుంచి మామూలుగా స్వయానా ఇస్తున్నారు. స్వయానా By all స్వయానా- means. స్వయానా మీ సీఎం 16th పిసిసి ఏప్రిల్ అధ్యక్షుడు లోపల రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ కూడా ఒక అయిపోవాలని వ్యాఖ్య చెప్పేసి చేశారు. నిన్న ఆల్రెడీ నోటిఫికేషన్ ఏప్రిల్ 7 లేదా ఏమంటున్నా? 8వ తేదీల్లో తెలంగాణలో Against- ఎన్నికలు ఉండొచ్చు అని ఆయన అధికారికంగా ఒక ప్రకటన కూడా చేశారు రేవంత్ రెడ్డి. అవును, ఎగ్నెస్ట్ బీజేపీ మీ దగ్గర మేము అంటున్నాము, మా దగ్గర సెన్స్ చేసినాం కాబట్టి వాళ్ళు ముందస్తు ఓటాన్ అకౌంట్ పెట్టి February 1 రేపు ఈ రోజే బడ్జెట్ అవును. పెట్టేసి ఉమ్. ఒక 3-4 డేస్ ఓటాన్ అకౌంట్ ఎందుకు పెడతారు? తాత్కాలిక 2-3 నెలల క్వార్టర్ అంటే 3 నెలల ప్రయోజనాల కోసమే మధ్యంతర పెడతారు ఎలక్షన్ బడ్జెట్. టైంలో ఉండడానికి. ఉమ్. దాని తర్వాత వాళ్ళు ఎన్నికలకు పోతారు అనేది మాకున్న అంచనా. మరి Right. వీళ్ళు ఎందుకు దాన్ని Right. సెన్స్ చేస్తలేరు? ఓకే. అంటే ఏంది, వాళ్ళకి అసలు దాని మీద బీజేపీ మీద విమర్శ చేయాల్సిన అవసరమే లేదనేది ఒకటి. ఇప్పుడు ఒక్క మాట మీరు వ్యాలిడ్ ఏమన్నారంటే, ఉమ్. ఒకవేళ ఇది సాగ్గా చెప్పి ముందుకు పోయే పరిస్థితి వస్తే ఎన్ని రోజులు సరిపోవడము? ఉమ్. ఒక గ్యాస్ బండ, ఇప్పుడు గ్యాస్ బండ బడ్జెట్ లో సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే Okay. కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ బండలో దాన్ని సబ్సిడీ ఉన్నది వాళ్ళ కూడా నుంచి రావాలి. మహాలక్ష్మి కూడా ఇప్పుడు మహాలక్ష్మి ఫస్ట్ టైం ఎవరింది బడ్జెట్ రైట్. బడ్జెట్ లో పెట్టబోతున్నాం. ఉమ్. కాబట్టి ఇవన్నీ కూడా కనీసం ఆ బడ్జెటరీ అంశాలు కూడా వాళ్ళు పరిశీలించకుండా Okay. గుడ్డిగా రాజకీయ విమర్శ చేసేది అది మంచిది కాదు. ఇంకోటి ఇలా కేసీఆర్ గారు కూడా వస్తున్నారు కదా, చూద్దాం Okay, okay, right, right, మీరు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం కేంద్ర విమర్శ బడ్జెట్ మీద లో ఏం పెడతారా? చేస్తారనేది చూద్దాం. ఓకే ఓకే. కాదు, మీరు అంటే ఇచ్చిన కేంద్ర- హామీలన్నీ అంటే నెరవేర్చడానికి కొన్ని కేంద్ర కేంద్ర బడ్జెట్ లో పథకాలతో కూడా ముడిపడి ఉన్న ఆమోదం అంశాలండి. ఇప్పుడు చేయబోతున్నారా? కిసాన్ సమ్మాన్ ఇలాంటివి కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు TSPSC గ్యాస్ విభజన బండకు అనేది సంబంధించిన సబ్సిడీ ఇలాంటివి కూడా UPSC. ముడిపడి ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మా 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 అంచనాలు మా ప్లానింగ్స్ ఉంటాయి అంటే అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా అమలు పరచకుండా ఇక్కడ Okay. ఓన్లీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి కేంద్రంలో ఈ రోజు బడ్జెట్ లో పెడుతుంది అంటున్నారా? ఓకే ఓకే. ఆహా, Right, right. కేంద్ర బడ్జెట్ కాదు, రాష్ట్ర బడ్జెట్ లో పెట్టాలి కదండి. రాష్ట్ర మహిళలకు బడ్జెట్లో సంబంధించి పెట్టాలి. వాటి కేంద్రానికి ఇంతకు ముందు సంబంధించిన పథకాల లింక్ ఉందంటున్నారు. చూద్దాం ఇంకేం జరగబోతుందో. థ్యాంక్ యూ. ఆహా, మహిళలకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్ లో పెట్టుకోవాలి కదా. అవునవును, మహాలక్ష్మి మీరు ఇక్కడ మహిళలకు నుంచి సంబంధించి మన స్టేట్ బడ్జెట్ కదా. గ్యాస్ బండ అంటే వాళ్ళు పర్మిషన్ కావాలి, కేంద్ర బడ్జెట్ లో Right. పెట్టాల్సిన అవసరం లేదు. Right. TSPSC మాదిరినే UPSC ని మనం సరే, మీరు ఎట్లా ఇచ్చిన 100 రోజుల permission హామీల తీసుకుంటాం? ప్రకారమే తీర్చండి కానీ రైతు Right, బంధు అయితే right, ఏమంటే 7,700 కోట్ల Yes, రూపాయలు మేము sir, పెట్టేది తొందరగా ఇదే మీరు కదా. చూడండి. 7,700 కోట్ల Right, రూపాయలు right, right. రైతులకు వేస్తే ఈ రోజు కొద్దిగా సమస్య పరిష్కారం అవుతుంది. Right, నీళ్లు right. లేక Thank you. చస్తున్నారు, కరెంట్ లేక మొత్తం ఈ చస్తున్నారు, వారం ఇబ్బంది రోజులు పడుతున్నారు, అయిపోతే నెలలు అప్పుడు రైట్ రైట్. ఈ వారం నెలలు రోజులు మారుతూనే అయిపోతున్నారు. ఉన్నాయి దయాకర్ గారు థ్యాంక్ యూ. దయాకర్ గారు థ్యాంక్ యూ. మల్లయ్య యాదవ్ గారు, అటు యూపీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హామీలు అమలు అవుతాయన్న అంశంకు సంబంధించి అటు బీఆర్ఎస్ దీన్ని ఎత్తి చూపుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే హామీలు అమలు చేయరా, ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. కోయిలు ముందే ఎందుకు కూస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుందనో 6 గ్యారెంటీలను అమలు చేయమని ఎందుకు బీఆర్ఎస్ ఈ తరహాగా ముందుగానే వ్యాఖ్యలు చేస్తుందన్న అంశాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. చూద్దాం, ఈరోజు మధ్యంతర బడ్జెట్ ఉంది, అలాగే రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు. ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మార్చి 16 100 రోజులకు డెడ్ లైన్ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమాధానం చెప్పుకోబోతుంది, వీటన్నిటికీ సమాధానం భవిష్యత్తులో దొరకబోతుంది.